హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 6 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వికి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. యాక్చువల్గా పిఎస్ఎల్వి C-59 లాంచ్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో మనము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోబా 3ని మనము సక్సెస్ఫుల్గా ప్లేస్ చేయగలిగాం. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది క్రయోజనిక్ చివరి దశతో కూడిన 4 దశల ప్రయోగ వాహనము. సో యాక్చువల్గా 4 స్టేజ్ వెహికల్ అనేది మనకి కరెక్టే, బట్ ఇది క్రయోజనిక్ స్టేజ్ ఇందులో ఎక్కడా లేదండి. క్రయోజనిక్ చివరి దశ అనేది మనము జిఎస్ఎల్విలో చూస్తాము. జిఎస్ఎల్విలో 3 స్టేజ్లో మనకి థర్డ్ స్టేజ్, ఫస్ట్ సెకండ్ కాకుండా థర్డ్ స్టేజ్లో మనము క్రయోజనిక్ అనేది చూస్తాము. ఇక్కడ పిఎస్ఎల్విలో మనము ఆల్టర్నేట్ సాలిడ్ లిక్విడ్ స్టేజెస్ అనేది చూస్తాం. అంటే ఫస్ట్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ సాలిడ్ అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ లిక్విడ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. అండ్ సెకండ్ వన్ చూడండి. భారతదేశం పిఎస్ఎల్వి C-60 మిషన్ ద్వారా స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని నిర్వహించబోతుంది. సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. పిఎస్ఎల్వి C-59 తర్వాత కమింగ్ డేస్లో వితిన్ ఫ్యూ డేస్లో మనము పిఎస్ఎల్వి C-16 లాంచ్కి తయారవుతున్నాము. సో ఈ పిఎస్ఎల్వి C-60 ద్వారా స్పేస్ డాకింగ్ ప్రయోగం అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఈ స్పేస్ డాకింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా చంద్రయాన్ 4కి ఈ స్పేస్ డాకింగ్ అనేది మనకి చాలా క్రూషియల్. ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్లో 2 శాటిలైట్స్ ఉంటాయండి. అందులో ఒకటి టార్గెట్, రెండవది చేజర్. సో ఈ చేజర్ వెళ్ళి టార్గెట్ని డాక్ చేస్తుంది, అంటే కనెక్ట్ అవుతుంది. సో ఇవి మనకి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో ఆన్సర్ ఏమవుతుందండి? 1 ఓన్లీ. ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. లా కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో రీసెంట్గా 23వ లా కమిషన్ 1 సెప్టెంబర్ 2024 నుంచి అమలులోకి వచ్చిందండి. మనకి ఈరోజు న్యూస్లో దానికి సంబంధించిన ఆర్టికల్ ఉంది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాము. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. లా కమిషన్ ఆఫ్ ఇండియా ఒక చట్టబద్ధమైన సంస్థ, అంటే ఒక స్టాట్యూటరీ బాడీ అని అడుగుతున్నాడు. నో, స్టాట్యూటరీ బాడీ కాదు. ఇట్ ఈస్ నెయిదర్ ఏ స్టాట్యూటరీ బాడీ నార్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు. దీనిని కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాలకి ఏర్పాటు చేస్తుందండి. 3 ఇయర్స్ టైం పీరియడ్కి దీనిని ఏర్పాటు చేస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఏది సరైనది అన్నాడు. ఓకే, నెక్స్ట్ వన్. ఇది చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖకు సలహా సంస్థగా పనిచేస్తుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అడ్వైజరీ బాడీ టు ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన థర్డ్ క్వశ్చన్ చూడండి. అంతర్జాతీయ న్యాయస్థానంకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో యాక్చువల్గా ఐసీజేలో భారత్ క్లైమేట్ జస్టిస్కి సంబంధించి తన వాదనలు వినిపించిందండి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఐసీజే అనేది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన న్యాయస్థానం. సో ఐసీజే అనేది వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ బాడీస్ ఆఫ్ యుఎన్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ కరెక్ట్. అండ్ మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ బి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది ఏకైక శాశ్వత అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్. సో ఈ ఒక్క పాయింట్తో మనము వీ కెన్ ఎలిమినేట్ హియర్. ఐసీజే అనేది సివిల్ కోర్ట్ లాగా వర్క్ చేస్తుందండి. ఇది దేశాలకి మధ్య సోవరిన్ డిస్ప్యూట్స్ని కానీ అండ్ అదర్ డిస్ప్యూట్స్ని ఇది డీల్ చేస్తుంది. అయితే ఐసీసీ అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఈ క్రిమినల్ మ్యాటర్స్ని డీల్ చేస్తుందండి. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఆన్సర్ సి ఓన్లీ అవుతుంది. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇది 19 మంది న్యాయమూర్తులతో కూడి ఉంటుంది మరియు వీరు 9 సంవత్సరాలు పదవీ కాలానికి ఎన్నికవుతారు. ఎస్, కంపోజిషన్ ఎంతండి? 15 మంది సభ్యులు ఉంటారు, జడ్జిలు అందులో వీళ్ళు టర్మ్ 9 ఇయర్స్కి ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి 1 and 3 ఓన్లీ కరెక్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది మనము ప్రతిరోజు ఈ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి చూస్తూ ఉంటాము. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు రీసెంట్గా ఆ గ్రేడ్ని కూడా తగ్గించమని చెప్పింది, ఆ స్టేజెస్ని. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. ఫస్ట్ స్టేట్మెంట్, GRAP అనేది దేశవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన అత్యవసర చర్యల యాక్షన్ ప్లాన్. సో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన అత్యవసర చర్యల యాక్షన్ ప్లాన్ వరకు కరెక్టే, బట్ నాట్ అక్రాస్ ద కంట్రీ, ఓన్లీ ఫర్ NCR, నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఏదైతే మనకి ఈ ఢిల్లీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలైన NCR రీజియన్ ఉందో ఆ రీజియన్ వరకు మాత్రమే GRAP యాక్షన్ ప్లాన్ అనేది వర్తిస్తుందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ రాంగ్ ఇక్కడ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ద్వారా అమలు చేయబడుతుంది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది దీనిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది, దీనిని అమలు చేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. వాయు నాణ్యతా సూచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా ఈ ప్లాన్లో మొత్తం 3 దశలు ఉన్నాయి. AQI ద్వారా కరెక్టే, బట్ 4 స్టేజెస్ ఉంటాయండి. ఇప్పుడు GRAP 4ని తొలగించి GRAP 2 అమలు చేయమని సుప్రీంకోర్టు ఈరోజు మనకి న్యూస్ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంది. అండ్ 3 స్టేజెస్ అనేది రాంగ్, 4 స్టేజెస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ చిన్న ఫ్రేమింగ్ మిస్టేక్. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ నేను తెలుగులో మనము ఇక్కడ కరెక్ట్ అనేది అడిగాం, బట్ ఇక్కడ సరి కానివి ఏది అనేది కావాలి ఇక్కడ మనకి. సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఇన్కరెక్ట్. 1 and 3 ఆర్ ఇన్కరెక్ట్ మనకి, రైట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. మనకి 2 కరెక్ట్ అని తెలిసింది కాబట్టి ఆబ్వియస్లీ మనము 2 ఎక్కడ ఉంటే అక్కడ ఎలిమినేట్ చేయొచ్చు. 1 and 3 ఆర్ కరెక్ట్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో తరచుగా కనిపించే ద్విదేశ సిద్ధాంతం అనే పదం క్రింది వాటిలో దేనికి సంబంధించినది? సో యాక్చువల్గా మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు మేము ద్విదేశ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాము అని ప్రకటించడం జరిగింది. అది ఈరోజు మనకి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇది యాక్చువల్గా ఇది ప్రీవియస్ UPSC క్వశ్చన్ అండి, నేను ఫ్రేమ్ చేయలేదు దీన్ని, ఇది పిక్ చేసుకోవడం జరిగింది. ఇది డైరెక్ట్ UPSC క్వశ్చన్. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఆఫ్ఘన్ తాలిబాన్ కాదు, ఇజ్రాయెల్ పాలస్తీనా, ఉక్రెయిన్ రష్యా, ఇరాన్ ఇజ్రాయెల్. ఆన్సర్ ఏమవుతుందండి, ఇజ్రాయెల్ పాలస్తీనా. సో ఇజ్రాయెల్లో యూదులకి మరియు ముస్లింలకి భూభాగాన్ని కేటాయించడానికి ఈ ద్విదేశ సిద్ధాంతం అనేది ప్రతిపాదించబడింది. సో దానికి సంబంధించిన కంటెక్స్ట్లో మనము ఇది చూడవచ్చండి. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.